లాంటి నగరాల్లో, మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఒకవేళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి గనుక లేకపోతే, భవిష్యత్ తరాలలో వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్‌ని ఏ విధంగా ఫేస్ చేయాలి? మౌలిక సదుపాయాలు అని ఏవైతే మనం అనుకుంటున్నామో అంటే రోడ్లు కావచ్చు, మురికి నీటి కాలువలు కావచ్చు, మంచినీటి పైప్ లైన్లు ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు. వీటిని మీద పట్టించుకోకుండా ప్రభుత్వాలు హైదరాబాద్లో మొదటి నుంచి కూడా ఫ్లైఓవర్, తర్వాత ఫ్లైఓవర్ ఇదే మాట. మనకు 15 ఇప్పుడు తెలంగాణ ఏర్పడినాటి నుంచి ఎస్ఆర్డిపి కింద 25,000 కోట్లు పెట్టారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ హెచ్సిటి కింద ఎన్ని వేల కోట్లు తెలియదు. వీటినే మనం మౌలిక సదుపాయాలు అనుకుంటున్నాము. ఇవి కావు మౌలిక సదుపాయాలు అంటే మంచినీటి పైప్ లైన్లు కావాలి, నెట్వర్క్. చాలా బస్తీలకు ఇప్పుడు లేవు. మురికి నీటి పైప్ లైన్లు సరిగ్గా లేవు, నెట్వర్క్ లేదు. మనం ఇప్పుడు ఈ కోకాపేట కానీ, కాజాగూడ కానీ, మాదాపూర్ కానీ, ఈ జూబ్లీ హిల్స్ కానీ ఇక్కడ చూస్తే సూవరేజ్ నెట్వర్క్ కంప్లీట్గా లేదు. ఇవి మౌలిక సదుపాయాలు, ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్. వీటి మీద పెట్టుబడి లేదు, దీని గురించి ఆలోచన లేదు. అట్లాగే మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ఇవి మౌలిక సదుపాయాలు. సార్ ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ తీసుకొస్తున్నటువంటి ఫ్లైఓవర్ వల్ల కేబీఆర్ పార్క్‌కి ఆ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలకు ఏ విధంగా ప్రాబ్లమ్ అవుతుంది? ఇది పూర్తిగా కాంక్రీట్ నిర్మాణము చాలా ఎత్తున కడతారు. దీనివల్ల కేబీఆర్ పార్క్కి ఒక ఉరి వేసినట్టుగా ఉంటుంది. గాలి ప్రసరణ ఉండదు. రేపు పొద్దున వర్షం పడినా వరదలు వస్తాయి. ఆ పార్క్ నేచరు దాన్ని డిస్టర్బ్ చేయకుండా, అంటే ఇప్పుడు డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు 10 కార్లు ఉన్న చోట రేపు పొద్దున 1000 కార్లు వస్తాయి. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక్కడ చౌరస్తాలలో కాలుష్యం తగ్గుతుందని. కానీ ఫ్లైఓవర్ కట్టినాక ఇంకా కార్లు పెరుగుతాయి, మనుషులు తక్కువ. ఎందుకంటే ప్రతి కార్లో ఒక వ్యక్తే ఉంటాడు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధ్యయనం ప్రకారమే దాదాపు 10,000 కార్లలో ఒక వ్యక్తే చూసారు. అంటే 1,00,000 మంది ప్రయాణం చేసే ప్రాంతంలో మనం 1,00,000 మంది కొరకు నిర్మాణం చేస్తే కేవలం 10,000 మంది ఉపయోగిస్తున్నారు. అంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచండి అని మొదటి నుంచి అడుగుతున్నాం. అది చేయకుండా కేవలం ఈ నిర్మాణాల వల్ల కేబీఆర్ పార్క్ చుట్టూ కట్టినా కూడా కేబీఆర్ పార్క్ నాశనం అవుతుంది. దానికి జాగా కావాలి, దానికి గాలి కావాలి, దానికి స్పేస్ కావాలి. ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఫ్లైఓవర్ వల్ల వస్తుందో ఇది వల్ల పార్క్ నాశనం అవుతుంది. ఎస్ సార్. సార్ అట్లాగే సుప్రీంకోర్టు ఈకో సెన్సిటివ్ జోన్స్‌ని జస్ట్ అంటే దాని మీద స్టే ఇచ్చింది అంతే తప్ప కానీ దానికి పరిమితులు అనేటివి ఇంకా క్లారిటీగా దానికి సంబంధించినటువంటి ఎటువంటిది లేదు. ఎలా చూడొచ్చు భవిష్యత్తులో దాని మీద? అది ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రక్రియ. ఎకో సెన్సిటివ్ జోన్ ప్రకటించడము ప్రభుత్వం చేయాల్సిన చర్య. అది చేయలేదు, సరిగ్గా చేయలేదు. 2012 నుంచి మీటర్లలో లెక్క పెడుతున్నారు తప్పితే, అంటే దీని పట్ల సదుద్దేశం కానీ చిత్తశుద్ధి కానీ తెలంగాణ ప్రభుత్వానికి లేదు అనేది కనపడుతుంది. కేబీఆర్ పార్క్ పరిరక్షణకు చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయడానికి కూడా ఒక ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియలు పూర్తి చేయాలి. అవి ఏవి చేయకుండా కేవలము 25 నుంచి 35 మీటర్లు అని చెప్పి తూతూ మంత్రంగా ఆ చెట్లను నరికివేసి ఫ్లైఓవర్ కట్టడానికి జోన్ డిక్లేర్ చేస్తున్నారు తప్పితే జోన్ డిక్లేర్ చేసి పార్కును పరిరక్షిద్దామని మాత్రం చేయట్లేదు.